దర్శనం అయిందా? స్వామివారి దర్శనం స్వామివారి దర్శనం అయిందండి. లైన్లన్నీ చాలా బాగున్నాయి. భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు లైన్ లో కూడా కల్పిస్తున్నారు. దర్శనం చాలా చక్కగా అయిందండి. టీటీడీ పనితీరు, ప్రభుత్వం వారి పనితీరు చాలా బాగుందండి. క్యూ లైన్ లో నిలబడిన అందరికి కూడాను ఆ సమయాన్ని బట్టి వాళ్ళకి ఆహారము అన్ని కూడా అందిస్తున్నారు. అదేవిధంగా అదే చిన్నపిల్లలకు కూడా 24 గంటలు పాలు కూడా అందిస్తున్నారండి. ఇదంతా కూడా చర్యలన్నీ కూడా చాలా బాగున్నాయండి. మీరు లడ్డు రుచి చూసారా? చూసామండి. ఎలా ఉందండి? లడ్డు కూడా రుచి బాగుందండి. రుచికి గతంలో కంటే మెరుగుపడిందండి. గతంలో ఎప్పుడు వచ్చారు మీరు? ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? గతంలో నేను 2 సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికంటే ఇప్పుడు లడ్డు రుచి పెరిగిందని అనిపిస్తుందండి. స్మెల్ గానీ టేస్ట్ గానీ అప్పటికంటే మెరుగుపడిందనే అభిప్రాయం అయితే కలుగుతుంది. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా నూనెని, అది కూడా జంతు కళాపారాల నుంచి వచ్చినటువంటి నూనెని, అలాగే జంతువుల కొవ్వుని వినియోగించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని నమ్ముతున్నారా? మరి ప్రస్తుతం రిపోర్టుల ద్వారా అయితే అది వెలుగు చూసింది కాబట్టి దాన్ని నమ్మబుద్ధి అవుతుంది. సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చారా? స్వామివారిని దర్శనం చేసుకున్నారు? దర్శనం అయిపోయింది. స్వామివారి లడ్డు టేస్ట్ చేశారా? చేశాను. ఎలా ఉంది? బానే ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా లేకపోతే గతంలో బాగుంది? ఇప్పుడే బాగుంది. గతంలో ఎలా ఉండేదంటే మొన్న రీసెంట్ న్యూస్ చూడడం తోటి ఇప్పుడు మనకు తెలిసింది. కాకపోతే అంతకు ముందు లడ్డు అనేది తొందరగా పాడేది కాదు. లాస్ట్ 1.5 year బ్యాక్ వచ్చినప్పుడు లడ్డు పాడడం జరుగుతుంది తొందరగా. అంటే ఇచ్చిన 2 రోజులకే బూజు పట్టేయడం అట్లా అవుతుంది. రుచి చూసారు కదా, అప్పటికి ఇప్పటికి రుచిలో డిఫరెన్స్ అయితే ఉంది. డిఫరెన్స్ అయితే ఉంది. బానే లడ్డు రుచి చూసారా? లడ్డు బ్రహ్మాండంగా ఉందండి. ప్రపంచ దేశ నలుమూల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. స్వామివారిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే, దాంతో పాటు పరమ పవిత్రమైన లడ్డుని తీసుకోవడం అంతకంటే అద్భుతమైనది. ఆ లడ్డు గత 2 ఏళ్ల కింద నేను వచ్చానండి, సరిగా లేదు. ఇప్పుడు కేవలం లడ్డు కోసమే ఆ స్వామివారి కృపతో లడ్డుతో పాటు గత సంవత్సరం కాడికి ఇప్పుడు ఇచ్చారండి, వడ కూడా ఇచ్చారు. అప్పుడు ఇవ్వాల, అడిగితే కనీసం ఉంచుకొని కూడా ఇవ్వాల. ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఏది కావాలన్నా గానీ సమాధానం చక్కగా చెప్తున్నారు. పలానా చోటికి వెళ్ళండి, మీకు లడ్డు కావాలంటే స్వామివారిని దర్శించుకోపోయినా గానీ పైన కౌంటర్ లో ఇస్తున్నారండి. స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఇస్తున్నారు, స్వామివారిని దర్శనం లేని వాళ్ళకి లడ్లు ఇస్తున్నారు. గత సంవత్సరంలో లేదు అలా. గత వచ్చినప్పుడు దాదాపు ఇక్కడి నుంచి దాదాపుగా 22 గంటలు పట్టిందండి. 2 years బ్యాక్ వచ్చాను, 22 గంటలు పట్టింది దర్శనం. అప్పుడు సరిగా ఏమి లేదు సమకూరలా. ఇప్పుడైతే వెళ్ళంగానే మాకు డైరెక్ట్ క్యూలో చేసాము. పాలు, దాంతో పాటు ఉప్మా ఇచ్చారు రాత్రి. ఇబ్బంది లేదండి, బాగుంది. శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ఏమన్నా లడ్డు చూస్తే మీకు ఏమి వ్యత్యాసం కనపడలేదా? నెయ్యి తాలూకు వ్యత్యాసం కనిపించింది. నెయ్యి తాలూకు వ్యత్యాసం అయితే క్లియర్ గా కనిపించింది. ఓకే, రుచి ఇదివరకు అంటే ఇప్పుడు బాగున్నది. ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారు మీరు? ఇంతకు ముందు నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను, ప్రతి ఇయర్ వస్తుంటాను. కానీ ఇదివరకు అంటే ఇప్పుడు అయితే చాలా బాగుంది. లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏంటి రుచి కూడా ఉండదు కదా, అది అంటే లడ్డు విడిపోవడం జరిగేది, గట్టిగా ఉండేది, పాడవడం జరిగేది. అంటే మామూలుగా అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్యి గనక వాడితే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉండేది. కానీ గతంలో నిల్వ దాంట్లో లేదు, 1 రోజు 2 రోజులకి పాడయ్యేది, లడ్డు పాడయ్యేది. దర్శనం చేసుకున్నారు స్వామివారి దర్శనం అయిందండి. ఇవరకు మీద ఇప్పుడు ఫ్రీగా దర్శనం అవుతుంది. జనాలు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఓకే, అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వంలో పొజిషన్ చూస్తే ఈ 100 రోజులు దాంట్లో లాకర్ లో పెట్టి మంచినీళ్ళు కూడా అంది కాదు. ఇప్పుడు దీని వల్ల లాకర్ లో ఉంచిన ప్రసాదాలు, పాలు వగేరాలు కూడా అందిస్తున్నారు. ఇప్పుడు ఈ చాలా పద్ధతి మార్చారు, చాలా బాగుంది. ఓకే, లడ్డు రుచి చూసారా? లడ్డు రుచి చూసామండి. ఇదివరకు ఇప్పటికి టేస్ట్ చాలా తేడా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కూడా స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు వాడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం నమ్ముతున్నారా? అప్పటికిప్పటికి పోల్చి చూస్తే అది నిజమని నమ్ముతున్నాం. ఎందుకంటే మేము సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు తిరుపతికి వస్తూ ఉంటాం. అందుకని ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఎలా ఉంది ఇక్కడ లడ్డు? చాలా బాగుందండి. రుచి చూసారా? చేశాను. ఓకే, రుచి బాగుందా? చాలా బాగుందండి. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? గతంలో 2 years అవుతుందండి వచ్చి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగా డ్రైగా ఉండేది, లడ్డు వెంటనే ఆరిపోయేది. ఇప్పుడు నెయ్యి తెలుస్తుంది, చేతికే తెలుస్తుంది. అప్పుడు నెయ్యి తెలిసేది కాదు, చేతికి మనకి డ్రై అయిపోయి ఏదో స్వీట్ షాప్లో లడ్డు లాగా డ్రై అయిపోయి బిగిసిపోయినట్టు ఉండేది. ఇప్పుడు చాలా ఫ్రెష్గా, స్మెల్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, సో లడ్డు రుచిలో కానీ వాసనలో కానీ అలాగే లడ్డు చూసినప్పుడు కానీ ఆ డిఫరెన్స్ అయితే క్లియర్గా మీకు అనిపించిందా? బట్ అప్పటికి ఇప్పటికి లడ్డు అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది, అదైతే పక్కా చెప్పగలం. చాలా బాధపడ్డాం. దేవుని విషయాలలో ఇట్లాంటివి చేయడం చాలా బాధాకరం కూడా. కానీ ఆ ఉసులు ఊకే పోవు, దేవుని ఉసులు ఖచ్చితంగా తగులుతాయి గ్యారంటీగా. దాని గురించి అది ఎటువంటి అధికారులు చేసినా, ఎటువంటి రాజకీయ నాయకుడు చేసినా. ఓకే, ఇప్పుడు రుచి ఎలా ఉంది, గతంలో రుచి ఎలా ఉండేది? గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఏంటి స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఓకే, ఫ్రంట్ లో చూసాం ఫస్ట్ టైం. ఓకే, చాలా చాలా బాగుంది.
చాలా బాగుంది. ఓకే, లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ಕಿನ ಈ ಇಯರ್ ಟೇಸ್ಟ್ ಡಿಫರೆಂಟ್ గా ఉంది. ఓకే, కలరు ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿದೆ. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే లడ్డు ఇప్పుడు బాగుందా, లాస్ట్ ఇయర్ బాగుందా? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు బాగుంది. అవును. ఓకే, రుచి అండ్ వాసన కూడా బాగుందా, అంటే స్మెల్? స్మెల్ గీ స్మెల్ చాలా బాగా కర్ణాటకలో ఉంది. ఓకే, ఐ ఫీల్ దట్ నందిని, ఐ థింక్ నందిని. అంటే నందిని డైరీ నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం. సో ఎలా ఉంది ఆ రుచి, ఆ వాసన కనబడుతుందా? టేస్ట్ చేంజ్ ఉంది. నౌ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు హ్యావ్ ఇట్. లడ్డు అడిగిన లడ్లు ఇస్తున్నారు మాకు. క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. రుచి ఎలా ఉంది సార్? రుచి కూడా బాగుంది సార్. ఇప్పుడు ముందుకెళ్ళినా ఇప్పుడు చాలా బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఫిబ్రవరిలో వచ్చాను సార్. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తా ఉంది. ఆ రుచిలో నాణ్యం ఉంది, చాలా టేస్టీగా కనపడతా ఉంది. లడ్డు కరెక్ట్ గా ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఆ లడ్డూలో వ్యత్యాసం ఏదైనా కనపడుతుందా? సార్ ఈజీ కనిపిస్తా ఉంది సార్. అప్పుడైతే లడ్డు చాలా తొందరగా పొడి అయిపోయేది లడ్డు, కానీ ఇప్పుడు డ్రై అయినా కూడా గట్టితనంగా నాణ్యంగా కనిపిస్తా ఉంది. దాంట్లో రంగులో కూడా, రుచిలో, వాసనలో చాలా నాణ్యంగా అనిపిస్తా ఉంది. ఇప్పుడైతే ఎన్నిసార్లు వచ్చారమ్మా ఇక్కడికి? ఒక నెలకు ఒక్కితా వస్తాను నేను. ఒకటే బెంగళూరు ఇంకా ఒక నెలకు వచ్చి. ఇప్పుడు సంవత్సరం క్రితం మీరు వచ్చినప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది? ఏమి నేమో పెడితే ఒక నెల పెడితే కూడా బాగుండే. అది పెడితే ఏమైతా ఉండే, ఒక 3 దినాలు 4 దినాలు బూస్ కొడతా ఉండే. బూస్ పెడితే తినకే అయితా ఉండలేదు. ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా, ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా, ఏమిటి అనేసి నేను ఇప్పుడు ఎప్పుడు టీవీలో చెప్పి మా బిడ్లు నా కోడలు అందరూ చెప్పి లడ్డు నువ్వు తీసుకొనే రావద్దు అండి. అదే ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత లడ్డు తయారీ విధానంలో స్వచ్ఛమైన నేతిని వాడుతూ ఉన్నారు. ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది? ఇప్పుడు ఆడ ప్రసాదం తింటే బాగుంది. ఇప్పుడు దర్శనం ఎలా జరిగిందమ్మా? అయ్యో బాగా చెప్తానే. రాత్రి 12 గంటలకు ఒక దర్శనం చూస్తుంది, పొద్దునే అదే రౌండింగ్ కొడుతుంది, పొద్దునే ఒక 6 గంటలు. ఇప్పుడు మీరు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు కదా, అక్కడ పాలు, నీళ్లు, తినడానికి ఆహారం అన్ని ఇచ్చారా? అన్ని ఇచ్చారు. ఇప్పుడు స్వామి దగ్గర కూడా కండిషన్ గా ఇస్తారు. అంత మంచి చేసిండారు. ముందుగా తల్లేది నూకేది ఒకరిపైన ఒకరు పడేది లేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. దేవుడిని చూసి అట్లా బాగా చూసి అట్లా అంతా బాగుందప్ప. ఇప్పుడు దర్శనం అయిందా? స్వామివారి దర్శనం? స్వామివారి దర్శనం అయిందండి. లైన్లు అన్ని చాలా బాగున్నాయి. భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు లైన్ లో కూడా కల్పిస్తున్నారు. దర్శనం చాలా చక్కగా అయిందండి. టీటీడీ పనితీరు, ప్రభుత్వం వారి పనితీరు చాలా బాగుందండి. క్యూ లైన్ లో నిలబడిన అందరికి కూడాను ఆ సమయాన్ని బట్టి వాళ్ళకి ఆహారము అన్ని కూడా అందిస్తున్నారు. అదే చిన్నపిల్లలకు కూడా 24 గంటలు పాలు కూడా అందిస్తున్నారండి. ఇదంతా కూడా చర్యలన్నీ కూడా చాలా బాగున్నాయండి. మీరు లడ్డు రుచి చూసారా? చూసామండి. ఎలా ఉందండి? లడ్డు కూడా రుచి బాగుందండి. రుచికి గతంలో కంటే మెరుగుపడిందండి. గతంలో ఎప్పుడు వచ్చారు మీరు? ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? గతంలో నేను 2 సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికంటే ఇప్పుడు లడ్డు రుచి పెరిగిందని అనిపిస్తుందండి. స్మెల్ గానీ టేస్ట్ గానీ అప్పటికంటే మెరుగుపడిందనే అభిప్రాయం అయితే కలుగుతుంది. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా నూనెని, అది కూడా జంతు కళాపారాల నుంచి వచ్చినటువంటి నూనెని, అలాగే జంతువుల కొవ్వుని వినియోగించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని నమ్ముతున్నారా? మరి ప్రస్తుతం రిపోర్టుల ద్వారా అయితే అది వెలుగు చూసింది కాబట్టి దాన్ని నమ్మబుద్ధి అవుతుంది.